హలో ఆల్, ఇవాళ మనం ఇంట్లో ఉండే ఒక వేస్ట్ ప్లాస్టిక్ డబ్బాతో ప్లాంటర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో నేనైతే ఇలా ఒక డాగ్ షేప్లో ప్లాంటర్ తయారు చేశాను. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం క్లియర్గా చేద్దాం. ఇంతకుముందు కూడా ఇలాంటిది ఒకటి చేశాను నేను, నా ఛానల్లో ఉంది, చూసేయండి. సో దీనికోసం అయితే ఫస్ట్ నేను స్ట్రక్చర్ పెయింటింగ్ కోసం అని చెప్పేసి టిష్యూని తీసుకొని ఫెవికాల్తో మొత్తం అంటించేసి అది డ్రై అయిన తర్వాత ఇప్పుడు పెయింట్ వేస్తున్నాను. అది బాగా డ్రై అయితే టిష్యూ పొరపాటున కూడా చినగదు, కావాలంటే ట్రై చేయండి. సో ఇలా వైట్ పెయింట్ మొత్తం అంతా అప్లై చేసేస్తున్నాను ఈవెన్గా. దీనికి ఒక కోట్ ఖచ్చితంగా బేస్ కలర్ అయితే మనం వైట్ కలర్ వేసుకోవాలి. వేసుకుంటేనే సెకండ్ కోట్ మన ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు అనమాట. అప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. సో ఇలా మొత్తం అంతా పెయింట్ చేసేసి ఇది డ్రై అయ్యే వరకు దీన్ని పక్క నుంచి రెస్ట్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఇప్పుడు సెకండ్ కోట్ కోసం అని చెప్పేసి నేను ఒక్కొక్క బాడీ పార్ట్కి ఒక్కొక్క కలర్ వేస్తున్నా. ఫస్ట్ అయితే నోస్ కోసం వాటి కోసం అని చెప్పేసి బ్లాక్ కలర్ తీసుకొని అది కొంచెం థిక్గా ఉంటే థిన్నర్ వేసుకొని మరీ లైట్ చేసుకున్నాను అనమాట. చేసుకొని బ్లాక్ కలర్ పెయింట్ అంతా వేసేస్తున్నాను ఏ బాడీ పార్ట్స్కి అవసరమో దానికి. సో ఇలా మొత్తం అంతా పెయింట్ చేసేసుకొని ఇది కూడా డ్రై అవ్వనివ్వాలి. ఇలా మొత్తం అంతా డ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇయర్స్కి అండ్ మొత్తం బాడీ మొత్తంకి గోల్డ్ కలర్ వేసుకుంటున్నాను. సో మొత్తం గోల్డ్ కలర్ వేసేసిన తర్వాత టంగ్కి మాత్రం టంగ్ కలర్ స్కిన్ కలర్ వేసేసి ఐస్కి బ్లూ కలర్ ఇచ్చేసాను అనమాట. సో మొత్తానికైతే మన డాగ్ రెడీ అయిపోయింది. సో దీన్ని కంప్లీట్గా డ్రై అయ్యనిచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఎక్కడన్నా టచ్అప్స్ కావాల్సి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా మొత్తం అంతా వేసుకొని రెడీ చేసేసుకుంటున్నా. సో ఫైనల్గా ఇది మన అవుట్పుట్. ఇలా మనకు నచ్చిన షేప్స్లో ఎలా కావాలంటే అలా ఏదైనా తయారు చేసుకోవచ్చు. మౌల్డ్ హెల్ప్తో ఏవైనా చేసుకోవచ్చు. ట్రై చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. ప్లీజ్